భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చిన రామ్మోహన్ నాయుడు విమానాశ్రయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ తర్వాత మంత్రి నారా లోకేష్ ఇతర రాష్ట్ర మంత్రులు, అధికారులు, జీఎంఆర్ అధికారులతో కలిసి విమానాశ్రయ ప్రాంగణంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాల వారీగా జరిగిన పనుల తీరును అధికారులు వివరించారు. రోడ్డు నిర్మాణ పనులు, పార్కింగ్, బస్ రూట్లు, వేదిక కార్యక్రమాలు, పబ్లిక్ గ్యాలరీ, అత్యవసర వైద్య సదుపాయాలు, టిఫిన్, భోజన ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలను సంబంధిత బాధ్యులు వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్ పలు కీలక సూచనలు చేశారు. బస్సులన్నీ కూడా ఉదయం 9 గంటలకే పార్కింగ్ స్థలాలకు చేరుకోవాలని సూచించారు. భోజనం ఏర్పాట్ల విషయంలో పలు ఆలోచనల తర్వాత పంపిణీ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. అన్ని శాఖలు, అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా ప్రధాని మోదీ రాకను పురస్కరించుకుని విమానాశ్రయ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, అనగాని సత్యప్రసాద్ కూడా ఈరోజు స్వయంగా పరిశీలించారు. ఆగస్టు 1 నాటి భారీ బహిరంగ సభకు వీఐపీల రాకకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రన్వే, టెర్మినల్ బిల్డింగ్ వద్ద హెలీప్యాడ్, వేదిక ఏర్పాట్లను మంత్రులు నిశితంగా పర్యవేక్షించారు. ఈ భారీ ఓపెనింగ్ ఈవెంట్ కారణంగా జాతీయ రహదారిపై వచ్చే సాధారణ ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సినటువంటి చర్యలపై జిల్లా ఎస్పీ దామోదర్తో మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ట్రాఫిక్ను ముందస్తుగానే ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించేలా స్పష్టమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఎస్పీ దామోదర్ను ఆదేశించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా, సరికొత్త చరిత్ర సృష్టించేలా ఈ ఆగస్టు 1 ప్రారంభోత్సవ వేడుకను విజయవంతం చేయాలని అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేశారు.